పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ముందు సూత్రంలో పూర్వవాది అడిగాడు, రాజుగారి కార్యాలన్నీ చేసేవాణ్ణి. రాజుగారు మమాత్మ భద్రసేన అంటారు. భద్రసేనుడు నా ఆత్మ అంటే రాజుగారు భద్రసేనుడు కాదు, భద్రసేనుడు అన్ని పాలనతో చేస్తున్నాడు కనుక రాజుగారు నా ఆత్మ అన్నాడు. అలాగా అది గౌణ ప్రయోగము. అలాగే ఇక్కడ ఆ పురుషుడి కార్యాలన్నీ, ఆత్మ కార్యాలన్నీ ప్రధానం చేస్తుంది అని అంటే దాని సమాధానం చెప్తున్నాడు. అంటే చెప్పివాడు ఏం చేయాలంటాడు? ప్రధానం శుద్ధి చేస్తుంది. అది అందుకని ఈ సూత్రం చెప్పాడు. తన్నిష్టస్య మోక్షోపదేశాలు. బ్రహ్మ యొక్క ఐక్య జ్ఞానం వలన పురుషుడికి మోక్షము. ఈ ఉపదేశం శృతి ఉపదేశించుతున్నది. అచేతన ప్రధాన ఐక్య జ్ఞానం వల్ల మోక్షం దొరకదు. అచేతన పురుషులకు ప్రధానముతో ఐక్య జ్ఞానమే సంసార కారణమని సాధ్య సిద్ధాంతము. అచేతన పురుషునకు ప్రధానముతో ఇది అంటే ప్రధానము పురుషుడు అవి ఒకటైతే అప్పుడు సంసారం మొదలవుతుంది అని. ప్రధాన సృష్టికారము కాదని చెప్పుడుకు ఇంతవరకు సాంఖ్యుడు చెప్పాడు, ఇప్పుడు సిద్ధాంతం చెప్తున్నాడు. ప్రధాన సృష్టికారణం కాదు. ముందు సూత్రంలో గౌణశ్చేత్ నా ఆత్మశబ్దాత్. గౌణం అని చెప్తే అక్కడ కాదు, ఆత్మశబ్దం ప్రయోగించారు కనుక నీ ప్రధానము సృష్టికర్త కాదు అన్నారు. ఆ నకారం మళ్ళీ ఇక్కడ తీసుకురావాలి. సూత్రంలో చెప్పిన పదాలు ముందు సూత్రాల్లోకి వస్తూ ఉంటాయి. అది సంస్కృతం, తెలుగులో కాదు. అందుకని ఈ ప్రధానం సృష్టి కారణం కాదు. సరి ప్రధానం అన్ని కార్యాలు చేస్తోందంటావు, కానీ అది జడము. జడంతో తాదాత్మ్యం పొందితే ఎవడికి మోక్షం రాదు. అందుకని ఆ నకారం అక్కడి నుంచి తీసుకురావాలి. మళ్ళీ ఏంటి? శ్వేతకేతువుకి ఉద్దాలకుడు ఉపదేశించాడు. తత్వమసి శ్వేతకేతు సా ఆత్మ తత్వమసి శ్వేతకేతు అని. తత్వమసి అదే నువ్వు అని చైతన్య రూపుడైన శ్వేతకేతువునికి చైతన్యంతో తాదాత్మ్యం చెప్పారు. చైతన్య రూపంలో ఉన్న ఎవడు? మోక్షమైన
దాని నిష్ట. అంతేకాని ఇక్కడ ప్రధాన నిష్ట జడ జడ నిష్ట చెప్పలేదు. కనుక ఎవరైతే గురు శుశ్రూష తర్వాత వేదాంత ఉపదేశము శాస్త్ర జ్ఞానము కలిగి అవన్నీ ఆచరిస్తూ ఉంటారో వాడు బ్రహ్మను తెలుసుకుంటారు. తస్య తావదేవ చిరం యావన్న విమోక్షే అత సంపత్సే అని ఛాందోగ్యోపనిషత్తు. అంటే ఒక ముముక్షువు, ఒక సాధకుడు శాస్త్ర జ్ఞానం బాగా ఉంది, గురు శుశ్రూష చేశాడు, శ్రవణ మనన విద్యాసులు చేశాడు, గురువు ద్వారా మహావాక్య ఉపదేశాన్ని పొంది మోక్షాన్ని కూడా జ్ఞానాన్ని కూడా సంపాదించేశాడు. జ్ఞానం సంపాదించిన తర్వాత ప్రారంధం వల్ల శరీరం ఉంటుంది. ఆ శరీరం పోవడానికి కొంచెం కాలం పడుతుంది. తస్య తావతేవ చిరం యావన్న విమోక్షత సంపత్తి. వానికి కొంతకాలం ఉంటుంది శరీరం, ప్రార్థం పూర్తయ్యేంత వరకు. తర్వాత మోక్షం వస్తుంది. ఎలాగా అంటే కుమ్మరివాడు కుండ చేసి కుండ తీసేసినా చక్రం తిరుగుతూ ఉంటుంది. అదేవిధంగా జ్ఞానం కలిగిన ఈ శరీరము ఆ మిగిలిన ప్రార్థకరణం అనుభవించడానికి ఉండే ఉంటుంది. అదే ఇక్కడ చెప్తున్నారు. తస్య తావదేవ చిరం యావన్న మోక్షే అత సంపత్తి అని. మోక్షం చైతన్యమైన మోక్షమునకు జడ ప్రధాన నిష్ట అసంభవము. అనర్థోపదేశం చే సాంఖ్య శాస్త్రం అప్రమాణము కాన ఆత్మశబ్దము చైతన్యపరము. తర్వాత ఇప్పుడు నీ ప్రధానము సృష్టికర్త కాదు అని చెప్పడానికి ఇంకా కారణాలు చెప్తున్నారు. అది మొదటిది, ఏయత్వావచనాచ్చ. పూర్వకాలంలో అరుంధతి నక్షత్రాన్ని చూపించేవాళ్ళు. ముందు సప్తఋషి మండలము, సప్తఋషి మండలంలో 4 వైపులా 4 ఉంటాయి. మంచానికి 4 కోళ్ళలాగా. ఒకదాని కింద మళ్ళీ 3 నక్షత్రాలు ఉంటాయి. దాంట్లో మధ్య నక్షత్రం వశిష్ఠుడు. ఆ వశిష్ఠుడు పక్కన మధ్య మధ్యలో వెలుగుతూ ఉంటుంది, మధ్య మధ్యలో కనిపిస్తుంది, మధ్య మధ్యలో కనిపించదు. అది అరుంధతి అని. అంటే ముందు ఒక చెట్టు కొమ్మ చూపిస్తారు. చెట్టు కొమ్మ నుంచి ఇది అరుంధతి కాదు, అది ఓ సప్తర్షి మండలము. మళ్ళీ అది కూడా తీసేస్తారు. మళ్ళీ మిగిలిన నక్షత్రాన్ని తీసేసి వశిష్ఠుని చూపిస్తారు. వశిష్ఠుడిని కూడా తోసేసి ఆఖరికి అరుంధతిని చూపిస్తారు. ఏయము అది కాదు, అది కాదు, అది కాదు అని చెప్పడం మూలాన కూడాను నీ ప్రధానం సృష్టికర్త కాదు, నా ప్రధానం సృష్టికర్త. వచనాచ నకారం ముందు సూత్రం చూస్తుంది. అరుంధతి న్యాయం ద్వారా అరుంధతి నక్షత్రం చూపుడికే మొట్టమొదటి దాని చెంత స్థూల నక్షత్రం చూపుతుంది. 10 అరుంధతి కాని పక్కన నక్షత్రం అరుంధతి అని, ప్రసిద్ధ అరుంధతినే స్థూల అరుంధతి న్యాయం అని పేరు వ్యవహరించారు. ప్రధానం చెప్పినో సరికాదు,
స్థూల అరుంధతి న్యాయం ద్వారా ప్రధానం నిషేధించలేదు. స్థూల అరుంధతి న్యాయం ద్వారా ప్రధానం నువ్వు అని చెప్తే ఈ అరుంధతి న్యాయంలో ఏం చెప్పారు? ఇది తొలగించాలి అన్నారు. అందువల్ల తదేవ సోమిదమగ్రాసీత్ అని చెప్పిన దాంట్లో ఈ సత్శబ్దం బ్రహ్మపరమే కానీ ప్రధానపరము కాదు. ఆత్మ తత్వసి అన్న చోట సత్శబ్ద వాక్యం ప్రధానము ఉపదేశించవలేను. తదేవ సోమిదమగ్రాసీత్ అన్న చోట సత్శబ్దము ప్రధానమని చెప్తే అదే ఉపదేశించాలి. ముఖ్య ఆత్మను ఉపదేశించడు శాస్త్రము స్థూల అరుంధతి న్యాయం ద్వారా ఆత్మను ఉపదేశించిన ప్రధానమును ఫలితించమని చెప్పలేదు. స్థూల అరుంధతి న్యాయం ద్వారా ఆత్మని కనుక ఉపదేశిస్తే ప్రధానం వదిలిపెట్టేమని చెప్పలేదు. సత్మాత్రమైన ఆత్మజ్ఞానము మరియు దాని నిష్ఠ శక్తి తదేవ సౌమ్యం ఇదాగ్ర ఆసీత్ అన్న చోట సత్శబ్దం ఏదైతే ఉందో అదే ఆత్మ, దాని నిష్ఠ ఆత్మజ్ఞానం చెప్పారు. అన్ని కార్యజ్ఞానములు కలుగుని ప్రతిజ్ఞ చేసింది. కస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి అని ఉపనిషద్ వాక్యం. ఏది తెలుసుకుంటే ఇదంతా తెలుసుకోబడుతుంది అంటే పరమాత్మను తెలుసుకుంటే ఇదంతా పరమాత్మ మీద ఆరోపితము అధ్యస్థము మిథ్య, అధిష్టానం ఒకటే సత్యము. అందుకని ఆ అధిష్టాన జ్ఞానం ద్వారా అన్నిటి జ్ఞానము కలుగుతుంది అని వేదంలో చెప్పారు. ఆత్మజ్ఞానం ద్వారా సర్వజ్ఞానం ప్రధానమును త్యజించమని చెప్పిన ఈ ప్రతిజ్ఞకు విరోధము కలుగును. ఇప్పుడు తదేవ సోమిదమగ్ర ఆసీత్ అన్న చోట సతని చెప్తే ముందు దాన్ని వదిలిపెట్టమని చెప్పలేదు, దాని నిష్ఠ చెప్పారు. తర్వాత కస్మిన్ భవతో విజ్ఞాతే సర్వమితం విజ్ఞాతం భవతి అన్న చోట దేన్ని తెలుసుకుంటే ఇదంతా తెలుసుకోబడుతుంది అన్న చోట కూడా ఆత్మ గురించే చెప్పారు. కానీ ఈ ప్రధానం వదిలిపెట్టమని చెప్పలేదు. అందుకని ఈ సత్శబ్ద వాక్యం ప్రధానం కాదు. ఈక్షణ క్రియ తర్వాత ఏమిటి? ఈక్షతే శబ్దం. ఆత్మ భౌస్యాం ప్రజాయేయ అని సంకల్పించింది. నేను అనేక రూపాలు పొందుతాను, అది చైతన్యంలోనే ఉంటుంది, జడంలో ఉండదు అని ఈక్షతే నా శబ్దం గౌణస్య నాతో శబ్ద తన్నిష్ట మోక్షోపదేశాత్ హేయత్వ వచనాచని 4 సూత్రాల్లో ఈక్షణ క్రియ లేదు కనుక నీ ప్రధానము జగత్కారణము కాదు అని చెప్పి ఇప్పుడు స్వతంత్ర హేతువులు చెప్తున్నారు. ప్రధానము జగత్కారణం ముందు 3 సూత్రం చెప్తుంది. ఈక్షణ శబ్దము ముందు అంటే ఇప్పుడు నది ఒడ్డున ఉన్నాము, ఒడ్డు పడిపోదలుచుకుంది అని కూడా ప్రయోగిస్తారు సంస్కృతంలో. కూలం పతతి పతితమిచ్చతి అంటే ఏమిటి? జడమైన దాంట్లో కూడా ఇచ్చ ఉంది అని. అది కాదు అని జలము ఇలాంటివి
జడాలు కనుక అవి సృష్టి చేయలేవు. అది కాకుండా ఆ చైతన్య పరమాత్మ తన చైతన్య రూపంతో ఈ జీవుల్లో ప్రవేశించారని చెప్పారు కనుక ప్రధానము సృష్టికర్త కాదు అని చెప్పారు. రెండవ హేతు ఏం చెప్పారు? నీ ప్రధానము జడము, అది ఇక్షణ, దాంతో కోరిక లేదు. కానీ శాస్త్రంలో ప్రధాన నిష్ట ఉన్న వాళ్ళకి మోక్షం వస్తుందని ఎక్కడా చెప్పలేదు. ఆత్మనిష్ట ఉన్న వాళ్ళకే మోక్షం వస్తుంది అని చెప్పారు. అలాగే నీ ప్రధానము జగత్ కారణము కాదు. ఎందుకని? వాళ్ళ ప్రధానం సత్శబ్దవాచ్యమైతే అరుంధతి న్యాయం ద్వారా దాన్ని తొలగించి చెప్పాలి. ఎందుకంటే సత్ ఆత్మ ప్రధానం కాదు. అందుకని ఇది ఈక్షణ క్రియ లేనందువల్ల నీ ప్రధానము జగత్ కారణము, జగత్ సృష్ట కాదు అని చెప్పారు. ఇప్పుడు అలాగే కొన్ని స్వతంత్ర కారణాలు చెప్తున్నారు. ఈ కారణాల వల్ల కూడాను నీ ప్రధానము సృష్టికర్త కాదు అది చెప్తున్నారు. స్వాప్యయాత్ నా మళ్ళీ వస్తుంది. నా ప్రధానం సృష్టికర్త స్వాప్య. ఇప్పుడు తథా సౌమ్య తథా సంపన్నో భవతి స్వమపీతో భవతి అని వేదవాక్యం. నిద్రలో జీవుడు ఆ చైతన్యంతో ఒకటవుతాడని చెప్పారు. కానీ నీ ప్రధానంతో ఒకటవుతాడని ఎక్కడ చెప్పలేదు. అంటే ఆ జీవుని మనస్సు అజ్ఞానము సుషుప్తిలో ఆ చైతన్యంలో లయమైపోతుంది. అందుకని స్వం అపీతో భవతి, స్వం అపి ఇత భవతి. తనలో తాను స్వం అంటే ఆత్మ. స్వ అన్న శబ్దానికి సంస్కృతంలో ఆత్మ. అపీత అనగా అపీత, ఇత అంటే గత. ప్రతి అంచె అలాగే అపీత తన లోపలికి పోతాడు, లయమవుతున్నాడు. స్థూల సూక్ష్మ ఉపాధులు ఉపరమము కాగా సుశుద్ధిలో అజ్ఞానం తప్ప ఉపాధి విశేషం లేనందున ఆత్మ చైతన్యంలో అన్ని ప్రాణులు లయమవుతున్నది. ఆ చైతన్యమే సత్ జగత్ కారణంగా చెప్తుంది. ప్రధానమైన లయం కానీ ఐక్యం కానీ శుద్ధిలో చెప్పలేదు. నిద్రపోయేటప్పుడు చైతన్యంతో తాదాత్మ్యం చెప్పారు కానీ నీ ప్రధానంతో చెప్పలేదు. ఆ చైతన్యమే సృష్టికర్త కానీ నీ ప్రధానము సృష్టికర్త కాదు. గతి సామాన్యాత్, గతి సామాన్యాత్, గతి వేదాంత వాక్యాలన్నీ కూడాను ఒక ప్రవాహంలో పోతున్నాయి. ఆ ప్రవాహం అయితే ఆత్మ పరమాత్మల తాదాత్మ్యం. ఆత్మ పరమాత్మ తాదాత్మ్యం చెప్తూ జగత్ కారణము. మరి ఆత్మ పరమాత్మ చెప్తున్నప్పుడు మళ్ళీ జగత్ ఎందుకు వచ్చింది అంటే అజ్ఞాన జీవుడు జగత్తులో ఉన్నాడు. వాడికి మరి సృష్టి ఎలా వచ్చింది, సృష్టించి బయట ఎలా పడాలని చెప్పడానికి, మరి జగత్తుని ఎవడు సృష్టించాడు అని చెప్పడానికి
అధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే. అధ్యారోపం చెప్పారు ముందు. అంటే ఈ ఆత్మ మీద సృష్టి చేసి ఈ జగత్తంతా ఆరోపింపబడింది. అలాగే నీ స్థూల శరీరము, సూక్ష్మ శరీరము అజ్ఞానం వల్ల ఆరోపింపబడ్డాయి. తర్వాత ఇది కాదు ఇది కాదు అని చెప్పి అంతా తీసేస్తా. అందుకని ఆత్మ పరమాత్మల ఏకత్వాన్ని చెప్పడానికి ముందు అధ్యాసం చెప్తూ అధ్యాసం చెప్పడానికని జగత్ యొక్క కారణం చెప్పారు. ఆ జగత్ కారణము చైతన్యమే, జడము కాదు. నా ప్రధానం సృష్టికర్త ఆత్మనాకాశ సంభూత ఆత్మేదం సర్వం ఆత్మనేషు ప్రాణో జాయతే అని వేదాంత వాక్యాలు. ఆత్మ నుండి ఆకాశం ఉత్పత్తి చెందింది. ఇదంతా ఆత్మస్వరూపమే. ఆత్మ నుంచి ప్రాణం ఉత్పత్తి చెందింది అని చెప్పారు. చైతన్యం జగత్ కారణంగా ప్రతిపాదించున్నది. గతి సామాన్యం అంటే ఈ వేదాంత వాక్యాలన్నీ కూడా ఒకటే విషయాన్ని చెప్తున్నాయి. అది గతి సామాన్యం. సర్వజ్ఞ బ్రహ్మమే జగత్ కారణము, ప్రధానము కాదు. అలాగే ఇప్పుడు ఇంకొకటి సుతత్వాచ్చ, వినిపించింది అంటాడు. శృతి జగత్కారణం సర్వజ్ఞం అని చెప్తుంది, అది వినిపిస్తుంది. ప్రధానము సృష్టికర్త అని చెప్పలేదు. కారణం కరణాధిపాదిపో నచాస్య కశ్చిత్ జనిత నచాధిప అని చెప్పింది. ఆ ఈశ్వరుడే జగత్ కారణము. కరణము అంటే ఇంద్రియాలు, ఇంద్రియాలని శాసించేవాడు. తర్వాత జీవులకి పతి, పశుపతి. నచాచ కశ్చిత్ జనిత, వాణ్ణి సృష్టించేవాడు ఎవడు లేడు. తర్వాత నచాధిప, వాడికన్నా ఎక్కువ శక్తి పెద్దవాడు ఇంకోడు లేడు అని శ్వేతాశ్వత రూపంలో కూడా చెప్పారు. కనుక సా చైతన్య ఆత్మ బ్రహ్మ జగత్ కారణం న ప్రధానం. వేదాంత వాక్యం సమన్వయము కానేరదు ప్రధానం అంటే. ఎందుకని? శృతిలో ఇలాగ వినిపిస్తూ శ్వేతాశ్వర వాక్యంలో సర్వజ్ఞ ఈశ్వరుని ప్రసంగం చెప్పుచు ఈశ్వరుడే జగత్ కారణము, ఇంద్రియములకు అధిపతి, జీవులకు అధిపతి, వారిని శాసించువారు గాని ఆ పరమాత్మని, వారి జన్మ కారణము గాని వేరొక లేదు. సర్వజ్ఞ ఈశ్వరుడే జగత్ కారణం చెప్పబడను, ప్రధానము జగత్ కారణం కాదు. ఈ బ్రహ్మసూత్రాల్లో ఈ సాంఖ్యుడు వీడికి ప్రధాన నిర్వహణ న్యాయము అంటారు. అంటే కృష్ణుణ్ణి కంసుడు పిలిచి ఇద్దరు ప్రధానమైన మల్ల యోధులు నియమించాడు కృష్ణుణ్ణి బలరాముని చంపడానికి. వాళ్ళిద్దరిని చంపేస్తే మిగిలిన వాళ్ళందరూ ఈజీగా ఓడిపోతారు. అలాగే ఇక్కడ ఈ సాంఖ్యుడు ప్రధానం. ఎందుకని?
దగ్గర వేదాంతంతో పోతూ ఉంటాడు. ఇంతే తేడా. వాడు ప్రధాన సృష్టికర్త అంటాడు, మనం చైతన్య సృష్టికర్త అంటాం. జీవుడు అనేకం అంటారు, వాడు మనం ఒకటే అంటాం అని. తర్వాత ఆ పరమాత్మ జ్ఞానం వల్ల మోక్షం అంటాం మనం. వాడు ఈ ప్రకృతి పురుషుణ్ణి విడిగా తెలుసుకుంటే ఈ ప్రకృతి జీవుడికి మోక్షం ఇస్తుంది అంటాడు. కనుక పూర్వపక్షాల్లో ఈ ప్రధానవాదం సాంఖ్యవాదం ముఖ్యం. అందుకని వీడు మళ్ళీ మధ్యలో వస్తూనే ఉంటాడు. వేదంలో ఇలా చెప్తారు, ఇప్పుడు 4వ పాదంలో వస్తాడు. నువ్వు అన్నావు ఈక్షతే నా శబ్దం, నీ ప్రధానం గురించి మా వేదంలో చెప్పలేదు అంటే ఏవో 2-3 శబ్దాలు పట్టుకుంటాడు. అజం ఇలాంటి శబ్దాలు ఏవో పట్టుకుంటాడు. అదిగో ఇది నా ప్రధానం గురించి చెప్పింది, దీనికి నీ సమాధానం ఏంటి? నువ్వు చెప్పావు వేదంలో చెప్పలేదంటావు, తెలుగు వేదంలో చెప్పారు కదా అంటాడు. కనుక వీడు ప్రధానమల్లుడు. వీడిని ఓడిస్తే మిగిలిన వాళ్ళందరూ తేలిగ్గా ఓడించబడతారు. ఇప్పుడు మరి శంకరాచార్యులు అద్వైతం, యామయ్య నువ్వు అద్వైతివి, అందరిలో ఒకటే ఆత్మను చూడాలి కదా, పొద్దున్నే లేచి వాడిని ఖండిస్తావు, వీడిని ఖండిస్తావు, వాడి మొత్తం సరికాదంటావు, వీడి మొత్తం సరికాదంటావు, ఏమిటి నీ అద్వైతం అంటాడు పూర్వాది. అంటే అప్పుడు శంకరాచార్య చెప్తారు, చూడు నాయన, మీ మతాలు సిద్ధాంతాలు కూడా పెద్ద ఋషులు రచించారు. కపిలుడు, కాణాదుడు, పతంజలి ఇలాంటి పెద్ద ఋషులు. కనుక మోక్ష సాధన చేసేటువంటి సాధకులు వాళ్ళు కూడా పెద్ద ఋషులు, వాళ్ళు చెప్పింది కూడా సరే అనుకుని నీ వైపు ఒగ్గి మోక్షం నుంచి దూరం అయిపోతారు. అందుకని నిన్ను ఖండిస్తే, నిన్ను కనుక ఫాలో అయితే మోక్షం రాదు అని చెప్తే ఆ సాధకులు సరైన మార్గంలోకి ఇటు వస్తారు. అందుకని మీ మీద ద్వేషం గురించి నేను ఖండించట్లేదు. మా సాధకులు తప్పుదోవలో పోకుండా ఉండడానికని మీ మతాన్ని ఖండిస్తున్నాం అని చెప్తారు. అది ఇది దీని తర్వాతది ఆనందమయాధికరణము. ఈ ఆనందమయాధికరణము ఎంతమంది చదివినా భాష్యం ఒక పట్టాన్న బోధపడదు. ఏమిటి అంటే ఇందులో ఒకటి వృత్తికార మతం ఉంది. భట్టభాస్కరుడు ఏదో ఉన్నాడు, వాడు వృత్తికారుడు అంటాడు. ఈ వృత్తికారుల్లో ఉపవర్షుట్ట. కనుక వాడి మతం చాలా ప్రసిద్ధం. అందుకని వాడు చెప్పింది సరికాదు అని చెప్పాలి. ఇందులో ఒకటే పాయింట్ మనం తెలుసుకుంటే చాలా తేలికైపోతుంది ఇదంతా అర్థం కావడం. ఎలాగా అంటే ఆత్మ పంచకోశాలకు అతీతం.
ఈ వృత్తికారుడు ఆనందమయ కోశమే ఆత్మ అంటాడు. అది వాడి మతం. శంకరాచార్యులు అంటారు అది కాదు నాయన, ఆనందమయ కోశానికి ఆధారము పరమాత్మ, ఆత్మ. ఇంతే. వీళ్ళిద్దరికీ దెబ్బలాట ఎక్కడా? ఆనందమయ కోశం ఆత్మ అంటాడు వృత్తికారుడు, ఆనందమయ కోశము ఆత్మ కాదు, ఆనందమయ కోశానికి ఆధారం ఆత్మ. ఇంత తెలుసుకుంటే ఇది చదువుకుంటూ పోతుంటే తేలిగ్గా అర్థమవుతుంది. ఈ పాయింట్ కనుక తెలియకపోతే వాడు వేదవే చెప్తున్నాడు, ఉపనిషత్తు వీడు వేదవే చెప్తున్నాడు, రెండు చదివితే ఒకటేలాగా ఉన్నాయి, వాడు ఆనందమయం ఉంటాడు వీడు ఆనందమయం ఉంటాడు, ఎక్కడ తేడా అన్నది పట్టుకోవడం కష్టం. అందుకని ముందే చెప్పాను. అది ఇంతవరకు బ్రహ్మవిద్యా ఉపనిషత్తులే ప్రమాణం నీరు అవన్నీ ఆ పరమేశ్వరుని గురించి చెప్తున్నాను సిద్ధాంతం చేయను. ఉపనిషద్ వాక్యములు నిర్విశేష బ్రహ్మపరములు. ఈ ఆనందమయాధికారానికి రెండు అభిప్రాయాలు కలవు. వృత్తికార మతము, శంకర భగవత్పాదులు వారి సైద్ధాంతిక మతము. అందుకని ఈ వృత్తికార మతానికి అనుసారము సూత్రాలు ఒక 8 9 ఎన్నో వ్యాఖ్యానం చేస్తారు. మళ్ళీ అవే సూత్రాలు రాసి భాష్యకార మతానుసారం చెప్తారు. అందుకని కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు, ఏంటి 2 సార్లు సూత్రాలు వచ్చాయి అని. ఏమీ కన్ఫ్యూజన్ అక్కర్లేదు. ఒకటి వృత్తికార మతము, ఇంకొకటి భాష్యకార సిద్ధాంత మతము, 2 సార్లు వస్తాయి. అది ఇప్పుడు వృత్తికార మతం అంటే పూర్వపక్షం అనుకో. బ్రహ్మసూత్రములకు శంకర భగవత్పాదుల కంటే ముందు భాష్యం రాని ప్రముఖుల్లో ఉపవర్షుడు ఒకడు. ఉపవర్షుడు బ్రహ్మసూత్రాలకే కాక దేవిని సూత్రాలకు కూడా వృత్తిని రాసి ఉండడం చేత వృత్తికారుడని ప్రసిద్ధి పొందారు. వీరి మతమే వృత్తికార మతము. ఆయన వృత్తి రాశాడు, వాడి మతం ప్రసిద్ధం. కానీ ఆయన రాసిన స్క్రిప్ట్ ఏమి దొరకట్లేదు. వచ్చిన గొడవ ఏమిటంటే శంకరాచార్యులకు కూడాను 1200 సంవత్సరాల క్రితం కూడా వృత్తికార మతం మీద ఉన్న పుస్తకాలు ఏవి దొరకలేదు. కానీ ఆ కాలంలో వృత్తికార మతం ప్రసిద్ధం, అందరూ చెప్తూ ఉండేవారు. అందుకని అక్కడక్కడ దొరికిన ఆ వృత్తికార మతాన్ని తీసుకుని మొత్తం ప్రస్థాంతరి భాష్యంలో చాలా చోట్ల ఈ వృత్తికార మతాన్ని చెప్పి మళ్ళీ ఖండిస్తూ ఉంటారు భగవత్పాదులు. కనుక కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ క్షణం గౌరవం అని చెప్పబడినది. అట్లే ఆత్మ ఆనందమయ అన్న వాక్యంలో మయత్ప్రత్యయం వికారార్థముడొచ్చే తత్వనియమ కాదని చెప్పుచు ప్రత్యుదాహరణ సంగతి కలదనేది. ఆత్మ ఆనందమయ, ఇందులో ఆనందము అంటే శబ్దము. ఈ మయ అన్నది సంస్కృతంలో ప్రత్యయము అంటారు. ఎనెక్స్చర్, సఫిక్స్, ప్రత్యయము. ఈ ప్రత్యయం ఏంటి? మైట్ అనే ప్రత్యయం. ఈ మైట్కి 2 అర్థాలు ఉన్నాయి.
స్వ అంటే ఆత్మ. ఈ స్వ శబ్దానికి సంస్కృతంలో 4 అర్థాలు ఉన్నాయి. ఏ ప్రసంగంలో ఈ స్వాను ఉపయోగించారు అన్నది చూసి అర్థం చెప్పాలి. అంతేకాని గుడ్డెద్దు చెవిలో పడినట్టు దీనికి ఒకటే అర్థం పట్టుకోకూడదు. అలాగే ఈ మైటని వచ్చిన చోట ఒక చోట వికారార్థము ఒక అర్థము, రెండవది ప్రాచుర్యార్థం. ప్రాచుర్యం అంటే అధికం, మైట్ అంటే వికారం. ఆపూపమయ భోజనం అన్నాం అనుకోండి, అంటే ఇవాళ భోజనంలో చాలా తీపి పిండి వంటలు చేశారు, అవే ఎక్కువగా ఉన్నాయి అంటే ఏమిటి? ఇక్కడ ప్రాచుర్యార్థం. పాలు పెరుగవుతాయి, అది వికారం, మారుతుంది. ఇంకొకటి ప్రాచుర్యం. అలాగా ఆనందమయము అన్న వాక్యములో ఇది వికారం అవ్వడం మూలాన తత్వ నిర్ణయం కాదు అని ప్రత్యుదాహరణ సంగతి. ఎందుకంటే అధికారి అయం ఆత్మ అన్నాం, అకర్త కూటస్థ ఆత్మ అన్నాం. మరి ఆనందమయ అన్న చోట దాన్ని వికారం అని తీసుకుంటే మారుతుంది. అంటే పాలు పెరుగయ్యాయంటే పాలుండో పెరుగే ఉంటుంది, దేవుడు పోతాడు, ప్రపంచమే ఉంటుంది, అనర్థం అయిపోతుంది. అందుకని ఇది సరికాదని చెప్పాలి. ఈ ఆనందమయాధికరణానికి ముందు ఉత్తికార మతంలో చెప్తున్నారు విషయం. ఆత్మ ఆనందమయ, ఆనంద వికారము ఆత్మజీవుడు అను తైత్రీయ వాక్యం విచారణీయం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మణ వాక్యములో మొదలుపెట్టిన ప్రకరణంలో ఆనందమయ అను శబ్దం ద్వారా బ్రహ్మ చెప్పబడిందా లేక వేరొక పదార్థము ఆనందవాచ్యముగా చెప్పబడిందా? పూర్వపక్షం వికారార్థమైన మైత్పత్యం వల్ల బ్రహ్మ భిన్నమైన వేరొక పదార్థం చెప్పబడినది. దానికి ప్రియ మోద ప్రమోదములు అవయవములు. సిద్ధాంతం అభ్యాసము ఉపక్రమములను దృష్టిలో ఉంచుకొని చూసిన ఆనందమైన పదం బ్రహ్మం అనే అర్థము. ఇక్కడ ప్రయోగించిన మైత్పత్యము ప్రాచుర్యార్థంలోనే కానీ వికారార్థంలో కాదు. నిరవయ విశుద్ధ బ్రహ్మమునందు ప్రియాది అవయముల ఆరోపణలు పడినవి కానీ పరమార్థ దృష్టిలో లేవు. ఆనందమయ కోశానికి ఈ అవయవాలు ఉన్నాయి అంటాడు. కోశాలని పక్షి రూపంలో చెప్పారు. ఆనందమయ కోశము, దానికి ప్రియము మోదము ప్రమోదము. ప్రియము శిరము, మోదము దక్షిణ పక్షము, ఎడం రెక్క, ప్రమోదము ఉడి రెక్క. బ్రహ్మపుచ్చం ప్రతిష్ట, తోక బ్రహ్మ ఆధారం అని ఆనందమయ కోశము యొక్క శరీరాన్ని అక్కడ వర్ణించి చెప్పారు. అది పూర్వపక్షి చెప్తున్నాడు. ఈ ఆనందమయ కోశానికి ప్రియ మోద ప్రమోదములు అవయములు. అందుకని అవయవాలు ఉన్నది వికారం అవుతుంది, ప్రాచుర్యం కాదు అంటే అప్పుడు సిద్ధాంతి చెప్పాడు అది కాదు నాయన, ఇక్కడ ప్రాచుర్యార్థం తీసుకోవాలి. ఎందుకంటే నిరవయ విశుద్ధ బ్రహ్మములో
అవయములు ఆరోపింపబడినవి, అవి పరమాత్మ దృష్టిలో లేవు. ఇప్పుడు వైయాసిక న్యాయమాట. సంసారీ బ్రహ్మవా ఆనందమయ సంసారీయం భవేత్. వికారార్థమయ శబ్దాత్ ప్రియాద్యవయవోక్తిత. ఈ బ్రహ్మ ఆనందమయము అది లేకపోతే సంసారి జీవుడు అవుతాడు. బ్రహ్మ బ్రహ్మ కాదు, బ్రహ్మ ఆనందమే. ఎందుకని? వికారం చెప్పేటువంటి మైట్ శబ్దాన్ని ఇక్కడ ప్రయోగించారు. మళ్ళీ ఆ ఆనందమయ కోశానికి ప్రియమోద ప్రమోదాలు అవయవాలని చెప్పారు గనక ఇక్కడ ఇది బ్రహ్మ భిన్నమైన జీవుడు, జీవుని యొక్క పంచమ కోశము ఆనందమయ కోశము అని అర్థం తేలుతోంది అంటాడు. ఎవడు? ఈ పూర్వాది. అభ్యాస ఉపక్రమాదిభ్యో బ్రహ్మ ఆనందమయో భవేత్ ప్రాచుర్యార్థో మయశబ్ద ప్రియాద్యా స్వరూపాదిగా. అభ్యాసం రిపిటిషన్, తర్వాత ఉపక్రమ ఉపసంహారం, ఫలము, అపూర్వత ఇలాంటివన్నీ చూసి ఈ ఆనందమయం భ్రమం అని చెప్పాలి నాయన. ఇక్కడ మైటో ప్రాచుర్యార్థంలో చెప్పారు. మరి ప్రియమోద ప్రమోదములు ఆ బ్రహ్మకు ఉపాధులు. అందుకని సత్యం జ్ఞానమనంతం బ్రహ్మాను వాక్యం ద్వారా ఉపక్రమించిన బ్రహ్మమే ఆనందమయ శబ్దవాచ్యమా లేక సంసారి జీవుడా? వికారార్థమైన మహశబ్ద ప్రయోగములను ప్రియమోద ప్రమోదముల అవయములుగా చెప్పుట వలనను బ్రహ్మ భిన్నమైన సంసార జీవుడని పూర్వపక్ష నిర్ణయము. అభ్యాసము ఉపక్రమాదుల ద్వారా మీలో అన్ని కూడా తీసుకోవాలి. ఆది శబ్దంతో ఉపసంహారము, ఫలము, అపూర్వత, అభ్యాసము, ఉపపత్తి, అర్థవాదం ఇవన్నీ తీసుకోవాలి. ఆనందమైన పదము బ్రహ్మమని అర్థము. మైట్ ప్రత్యేమించట వికారార్థంలో కాదు, ప్రాచుర్యార్థంలో చెప్పి విశుద్ధ నిరవయ బ్రహ్మమందు క్రియాది అవయములు ఔపాధికములు. ఉపాధి ద్వారా చెప్పారు కానీ అజ్ఞానం వల్ల ఉపాధి వస్తుంది, ఆ ఉపాధికి చెప్పారు, అంతేగాని బ్రహ్మ కాదు. ఇప్పుడు భారతీయ తీర్థుల వారి వ్యాఖ్య. ఈ 6వ అధికరణం ముందు ఏకదేశ మతానుసారం చెప్పింది. అదే వృత్తికారుడు ఏకదేశం. మళ్ళీ ఏకదేశి అంటే వాడు వేదాంతి, చెప్పింది కొంచెం ఒప్పుకుంటాడు, మిగిలింది ఒప్పుకోడు. వాడిని ఏకదేశి అంటారు. మొత్తం 100% ఉంటే 25% ఒప్పుకుంటాడు, 75% ఒప్పుకోడు. అటువంటి వాడిని ఏకదేశి మతం అంటారు, ఏకదేశి అంటారు. వాడి మతానుసారం చెప్పేది. తైత్రీయ ఉపనిషత్తులో దేహ ప్రాణ మన బుద్ధి ఆనంద రూపములను అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ పేర్లతో పంచకోశములను క్రమముగా ఒకదాని లోపల వేరే చెప్పింది. అన్నిటికంటే లోపల ఉన్న ఆనందమయ కోసం సంసార జీవుడా లేక పరమాత్మయా అని సందేహం. కానీ ఆనందమైన శబ్దం వచ్చింది, ఈ జీవుని గురించి చెప్తోందా లేకపోతే బ్రహ్మమా? ఏది? ఆనందమయ కోశము. కోశాలు 5, ఆత్మ కోశాలకు అతీతం కనుక ఆనందమయ కోశము జీవుడికే ఉంటుంది.
అందుకని వాడేమిటంటాడు, ఇది జీవుడా పరమాత్మ అని సందేహం. సంసార జీవుడు ఆనందమయం పూర్వపక్షం. ఎందులో కనుక ఆనందం యొక్క వికారమే ఆనందమయము. వికారార్థం సంసారైన సంభవం, అవికారైన పరమాత్మను సంభవము కాదు. ఆనందమైన ప్రేమ స్థిరము, మోదము దక్షిణ పక్షం, ప్రమోదము ఉత్తర పక్షం, ఆనందం శరీర మధ్య భాగం, బ్రహ్మపుచ్చము. ఇట్లా ఆనందమైన 5 అవయములు చెప్పారు. అత్యావశ్యకమైన వస్తువును ఊహించడం ద్వారా వచ్చు సుఖం ప్రేమ, లభించినప్పుడు వచ్చు సుఖం మోదం, అనుభవించడం చేయవచ్చు సుఖం ప్రమోదం. అజ్ఞాన ఉపాధి ద్వారా సుషుప్త్యాదుల్లో కలుగు సుఖమును ఆనందం అంటారు. ఉపాధి ద్వారా వచ్చిన సుఖాన్ని ఆనందం ఏమంటారు? అది సత్యం జ్ఞానం అనంతం ఆనందం ఆనందం కాదు, ఉపాధి ద్వారా వచ్చింది. ఇంత ముందు కూడా ఒకసారి చెప్పాం. ఏంటి? ఈ జీవుడు మనోమయ కోశంలో సంకల్పం చేస్తాడు, ఇది చేస్తే మంచిది అని. విజ్ఞానమయ కోశంలో నిశ్చయం చేస్తాడు, అవును ఇది చేస్తే రాలేని. ప్రాణమయ కోశం ద్వారా, అన్నమయ కోశం ద్వారా ఆ కర్మ చేస్తాడు. ఆ కర్మ ఫలితాన్ని ఆనందమయ కోశంలో అనుభవిస్తాడు. అందుకని కానీ ఆత్మకి ఏమీ లేదు, సంబంధం లేదు. ఆత్మ ఈ కోశాల్లో ప్రకాశిస్తూ ఉంది. మనోమయ కోశంలో, విజ్ఞానమయ కోశంలో ప్రకాశిస్తుంది. అక్కడి నుంచి శరీరం మీద ప్రకాశిస్తుంది. అంతేకాని అజ్ఞానోప సుశుద్ధాల్లో కలుగు సుఖం ఆనందం ఉంటుంది. అంటే ఏమిటి? చేసిన కర్మల ఫలితము సుఖం ఏదైతే ఉందో దాని ఆనందం ఉంటారు. నిరుపాధి సుఖము బ్రహ్మము, ఉపాధి లేకుండా సర్వవ్యాపకము, అన్ని బ్రహ్మాండాల్లో వ్యాపించి ఉంది. ఆ సుఖం బ్రహ్మసుఖం, బ్రహ్మానందం. ప్రియాది 5 అవయములు తల, రెక్కలు, తోకలతో పోచుట, ఉపాసన పక్ష రూపముగా చెప్పిన ఆనందమైనకు తల, రెక్కలు 3 అవయములు. ఆత్మశబ్దం ద్వారా శరీర మధ్య భాగము 4వ అవయముగా చెప్పేది. ఆధారం పాదములు అదే 5వ అవయము. కానీ అంశము లేని పరమాత్మ అవయములు కల్పించడం యుక్తం కాదు. ఇవన్నీ ఆనందమయ కోశానికి చెప్పారు అవయవాలు. కానీ పరమాత్మకి అవయవాలు లేవు. ఆకాశంలాగా సర్వవ్యాపం. అందుకని ఉపాసన తేలిగ్గా చెయ్యడానికని ఆ ఆనందమయ కోశాన్ని ఒక పక్షి రూపంలో చెప్పి దానికి అవయవాలు చెప్పి ఆ అవయవాలు ఏమిటో చెప్పారు. అంతేకాని ఆ పరమాత్మకి అవయవాలు ఉన్నాయి అని కల్పన చేయుట సంగతి కాదు, అది కాదు. ఆనందమేమో ఆ సంసారియే ఈ విధంగా చెప్తున్నాడు. వీడేమిటంటాడు? ఇది సరి పరమాత్మకి అవయవాలు చెప్పకూడదు, అవయవాలు చెప్పారు ఆనందమయ కోశానికి, అందుకని జీవుడు పరమాత్మ కాదంటాడు వాడు. అది వాడి తర్కం. ఆనందమయము సంసారి అప్పుడు సమాధానం ఆనందమయ పరమాత్మే. అనేక సార్లు పరమాత్మ చెప్పుడు వలన జైసా ఆనందమస్య మీమాంసా భవతి.
ఈ ఆనందం గురించి చర్చ చేశారు. మనుష్య ఆనందం నుంచి దేవతలు, ఇంద్రుడు, బృహస్పతి, ప్రజాపతి, అలా 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 బ్రహ్మ దాకా ఆనందం యొక్క పూజ్య విచారం జరుగును. ఏతం ఆనందమే మహాత్మానో ఉపసంక్రామతి. ఈ ఆనందమయ ఆత్మని దాడుతాడు. ఇది నేను కాదు అని విచారం చేస్తాడు. విచారం చేస్తాడు. ఈ ఆనందమయ కోసం ఆత్మ కాదని దేవుడు నిశ్చయించుకుంటాడు. ఆనందమైన శబ్దం అనేక సార్లు చెప్పకూడదు. వేదాంత వాక్యం తాత్పర్యం బ్రహ్మమందే అని చెప్పి ఉంటుంది. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మను ఉపక్రమంలో బ్రహ్మను చెప్పి ఇదం సర్వం అసూజిత, ఈ దృశ్యమాన సంపూర్ణ జగత్తును సృష్టించను. సర్వము సృష్టించటం వల్ల కూడా ఆనందం బ్రహ్మ. మైట్ వికారార్థం ప్రత్యక్ష బ్రహ్మమునందు యుక్తియుక్తము కాదు. ఈ మయట్ ప్రత్యయము వికారము, ఈ వికారం బ్రహ్మని చెప్పడానికి వీల్లేదు అంటాడు. ప్రాచుర్యం సంభవం. ప్రియాది అవయములు కూడా విషయ దర్శనం ద్వారా ఉపాధి ఉన్న తత్వములకే కలుగును. ప్రియమోద ప్రమోద ఉచ్చములు ఇవన్నీ కూడా అవయవాలు విషయ దర్శనము ద్వారా, విషయాల ద్వారా ఉపాధికే ఉంటాయి. అందువల్ల ఆనందమయము పరమాత్మని ఏకదేశి మతానుసారము సిద్ధాంతము. వీడు ఏకదేశి ముందు చెప్తా ఏమిటంటాడు, ఇంత చెప్పి ఈ అవయవాలన్నీ ఉపాధికి ఉన్నాయి కనుక ఈ ఆనందమేమో పరమాత్మ అన్నాడు. పూర్వపక్షం ఏమిటంటాడు, ఆనందమేమో జీవుడు అంటాడు. ఇప్పుడు ఇక్కడ మైట్ అనగా ఒక ప్రత్యయం, పదానికి చివర చేరు శబ్దము, ప్రాచుర్యము వికారం. కనకమయ కనకమయం. ప్రాచుర్యార్థం కేవలం బంగారాన్ని కనకం అనే ప్రాచుర్యార్థంలో వాడతారు. బంగారం యొక్క వికారం నగలు కనుక నగలు వికారార్థంలో చెప్తారు. కనుక ముందు నేను చెప్పాను ఆపోపమయ అంటే అది ప్రాచుర్యార్థం. పాలు పెరుగవుతాయి, అది వికారార్థం. దుగ్ధమయం దధి అంటే పెరుగులో పాలు ఎక్కువగా ఉన్నాయి, ఎక్కువ పాలతో పెరుగు చేశారు. లేకపోతే అక్కడ పాలు పెరుగుగా మారాయి అని వికారం చెప్తారు. అప్పుడు మళ్ళీ పాలు దొరకవు, పెరుగు అయిపోయాయి. అందుకని ఒకటి వికారం. వికారము ఉపాధికే ఉంటుంది. ఈ ప్రాచుర్యం కూడా ఉపాధికే ఉంటుంది. బ్రహ్మ నిర్వికారం కనుక దానికి ఏది ఉండదు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.